సార్ మీరు పర్సనల్ నెంబర్ని కూడా ఓపెన్గా షేర్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నన్ను సంప్రదించండి అని చెప్తున్నారు. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి? నేను వైజాగ్లో 1 జూలై సిపిగా చర్చ్కి తీసుకున్నాను. అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఎస్పీగా పనిచేశాను. నిజామాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, సిగ్నల్స్ దొరకడమే కష్టం. అప్పుడు 2002. కానీ తర్వాత కర్నూలులో పనిచేసినప్పుడు, గుంటూరులో పనిచేసినప్పుడు ఇదే మాదిరిగా నా ఫోన్ నంబర్ ఇచ్చేవాడిని. ఆల్రెడీ బుల్లాయ కాలేజ్లో నా నంబర్ షేర్ చేసిన తర్వాత బుల్లాయ కాలేజ్ నుండి కూడా పిల్లలు నాకు ఫోన్ చేసి డిఫరెంట్ ఇష్యూస్ గురించి అడుగుతున్నారండి. నేను కూడా గైడ్ చేస్తున్నా. నాకు అపూర్వమైన స్పందన వస్తుంది. వైజాగ్ జిల్లా కాకుండా మన రాష్ట్రంలో వేరే జిల్లాల నుండి ఫోన్ వస్తాయి, మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి ఫోన్ వస్తాయి. అంటే సార్ మీకు కాల్స్ వచ్చినటువంటి వాళ్ళని ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న మధ్యాహ్నం ఒక కాల్ వచ్చింది. నేను లక్నో నుండి మాట్లాడుతున్నాను. నా చెల్లి 1 వీక్ క్రితం వైజాగ్ వెళ్ళారండి. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేశారండి. మీరు ఇమీడియట్గా కాపాడలేకపోతే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వేరే చోట అమ్మేస్తాడండి. నా ఫోన్ నంబర్ ఆ అమ్మాయికి ఎలా వచ్చింది నేను అడగలేదు. వెంటనే మా టాస్క్ ఫోర్స్ని రంగంలోకి దింపాము. విదిన్ 1-2 అవర్స్ ఆ అమ్మాయిని ట్రేస్ చేసాము. తర్వాత ఆ అబ్బాయిని కూడా ట్రేస్ చేసాము. ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. సడన్గా నాకు కాల్ వచ్చింది. నా పెండుర్తి నుండి ఒక అబ్బాయి వారణాసి వెళ్ళారండి ఆత్మహత్య చేయడానికి. ఎప్పుడు ఆత్మహత్య చేస్తారని అడిగితే నెక్స్ట్ ½ అన్ అవర్ లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆత్మహత్య. ఆల్రెడీ గంగా నది తీరంలో అబ్బాయి కనిపించారు, ఎప్పుడైనా దూకుతారు అని నాకు ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఉత్తరప్రదేశ్లో ఉన్న మా బ్యాచ్మేట్కి రిక్వెస్ట్ చేసి అక్కడ లోకల్ ఎస్హెచ్ఓతో సంప్రదించడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి కాపాడాడు, లేకపోతే అతను సూసైడ్ చేసేవాడు. ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ అంటే మన అందరికీ తెలుసు, రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టాల్సి వస్తాయి. సో ఆ జనవరి 1st వీక్ 11:30-12 ప్రాంతంలో సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది. సార్ నేను ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నాను. అడిగితే చెప్పారు, సార్ నేను మీ కానిస్టేబుల్, మా ఉద్యోగం నా వైఫ్కి వచ్చేటట్టు చూడండి. నేను చాలా అప్పులు చేశాను, తీర్చలేకపోతున్నా, చావు తప్ప వేరే మార్గం లేదు. ఇమీడియట్గా నేను చెప్పాను, నువ్వు చచ్చిపోతే నీ ఉద్యోగం నీ వైఫ్కి రాకుండా చూస్తా, అందుకే నువ్వు ఇమీడియట్గా వచ్చి నా దగ్గరికి రా. సో అప్పుడు రాత్రి 1 గంట 2 గంట ప్రాంతంలో అప్పుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు. అక్కడి నుండి వచ్చారండి. తర్వాత మేము చెప్పాము ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఎలా మేము హెల్ప్ చేస్తాము. సూపర్ సార్.